నమస్కారం. నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు ఆనపకాయతో మంచి కూర చెప్తాను. మనం ఏం చేస్తామంటే ఆనపకాయతో నూలుగుండ కూర, ఆవు కూర, పప్పు కూర ఇలాంటివి చేస్తాం. అందరూ ఇష్టపడరు. సో ఇవాళ నేను మీకు పాలతో మంచి పాలు వేసిన ఆనపకాయ కూర చెప్తాను. ఇది పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు. ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. ఆనపకాయ తొక్క తీసేసి దీన్ని కుక్కర్లోని చిన్న ముక్కలు చేసి కుక్కర్లోని 2 సీటీలు 3 సీటీలు కొట్టించే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉడుకుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. ఇందులోని మూకుడు వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోని నెయ్యి, 1 చెంచా నెయ్యి వేయాలి. ఇది నూనెతో బాగుండదు, నెయ్యితో బాగుంటుంది. 1 చెంచాన్నర నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం వేడెక్కిపోగానే చూడండి, దీనికి పోపు పెద్దగా ఏమి ఉండదండి. మినపప్పు, 1 చెంచా మినపప్పు వేయాలి. అలాగే ఎండుమిరపకాయ, 1 ఎండుమిరపకాయ, తర్వాత 1/2 చెంచా ఆవాలు. ఈ 3 పోపు వేయాలండి. ఇది వేసిన తర్వాత కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇదిగో చూడండి, అల్లం, పచ్చిమిరపకాయలు ఇది దంచి పెట్టుకున్నాను నేను. ఇది మిక్సీలోనే చేసుకోవచ్చు, ఎప్పుడైనా దంచుకోవచ్చు. ఇది దంచుకున్న తర్వాత ఇందులోని వేసేయాలి. ఇలా వేసేయాలి. వేసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఈ ఉడికిన ఆనపకాయ ఇది కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇది వేసేయాలి. వేసి కలిపించుకోవాలి. ఎక్కువ ఎండుమిరపకాయలు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకని. ఆల్రెడీ నేను ఉప్పు వేసాను అందులోని, అయినా కొంచెం ఉప్పు ఇంకొంచెం వేసుకోవచ్చు, మరి ఎక్కువ అవ్వకూడదు. ఇంకో చూడండి, 1/2 స్పూన్ ఉప్పు వేసాను. ఇది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాసు పాలు పోసేసుకోవాలి. పాలు పోసుకొని కొంచెం కలిపేసి సిమ్లో చేసి మూత పెట్టేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుంటాను. గ్యాస్ సిమ్ చేసేస్తాను. 10 నిమిషాల పాటు ఇది దగ్గర అయిపోవాలి. 15 నిమిషాలు అయిపోయింది. ఇదిగో చూద్దాం, మూత తీసి. ఇదిగో చూసారా, ఎంతో బాగా క్రీమీగా అయిన కూర రెడీ అయిపోయిందండి. ఆనపకాయ పాలు వేసిన కూర. ఇదిగో చూసారా, ఎంతో బాగుంటుంది తినడానికి. ఇది రైస్లో చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది. పిల్లలు తినేటప్పుడు మాత్రం కొంచెం కారం తక్కువ వేయండి. పెద్దవాళ్ళకైతే మనం మన ఇష్ట ప్రకారం కారం వేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. దిగోటండి, ఆనపకాయ పాలు వేసిన కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది చాలా వేగం అయిపోతుంది. ఆనపకాయ ఉడకపెట్టుకొని పెడితే చాలు. పోపు పాలు వేస్తే చాలా వేగంగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.